స్మరణతో ధన్యులమవుతున్నాం. అది కూడా శంకర భగవత్పాదుల వారు మనకు చూపించే విష్ణువుని, ఆయన చూసి మనకు చూపించిన విష్ణువుని చూడబోతున్నాం. నారాయణుని గురించి శంకరులు ఎన్నెన్ని రచనలు చేశారో చాలామందికి ఇక్కడ తెలుసు. భజగోవిందం భజగోవిందం అన్నారు. అక్కడ తూరుకోకుండా గోవిందం పరమానందం అని చెప్పారు. లక్ష్మీ నృసింహం అమదేహి కరావలంబం ఇత్యాదులు ఎన్నో రచించారు ఆయన. అయితే శంకరుల గురించి తెలిసిన వారికి బాధ లేదు, కానీ లోకంలో ఎక్కువ మంది వ్యాప్తి చేస్తున్న విషయం ఏంటంటే శంకరులు అంటే శైవమని, వైష్ణవానికి వేరే ఆచార్యులు ఉన్నారని ఇలా చెప్తూ ఉంటారు. కానీ శంకరులు శైవం వైష్ణవం ఇలాంటి విభాగాలకు చెందినవారు కారు. సమగ్ర వైదిక ధర్మ ప్రతిష్టాత, ఇది తెలుసుకోవాలి. వేదాన్ని ఆయన ప్రతిష్ఠ చేశారు. అందుకు వేదంలో చెప్పబడ్డటువంటి ఉపాస్య దేవతలు ఎవరు ఉన్నారో వారందరూ ఒకే పరమాత్మ స్వరూపం అనేటువంటి ఒక జ్ఞానాన్ని ఆయన మనకు అందించారు. ఒకే పరమాత్మని ఉపాసనా సౌలభ్యం కోసం కొందరు విష్ణువని, కొందరు శివుడని, అమ్మవారని, సూర్యుడని, గణపతి అని, స్కందుడని ఆరాధన చేస్తారు అని స్పష్టంగా ఆయన చెప్పారు. అంతేకాదు వీరందరూ ఒకే పరమాత్మ యొక్క ఉపాస్య రూపాలు. పరమాత్మ ఒక్కడే, ఉపాసనార్థం ఈయన రూపాలు ధరించాడు. అందుకే వీళ్ళల్లో ఎవరి పేరు చెప్పినా దాని అర్థం పరబ్రహ్మపరంగానే అన్వయింపబడుతుంది. విష్ణువు, శివుడు, కృష్ణుడు, రాముడు, ఈ పేర్లు మనం వినగానే మనకు రూపం స్ఫురిస్తుంది, భక్తి కలుగుతుంది, సంతోషం. కానీ ఆ నామాలకు అర్థం ఏమిటని ఒక విచారణగానే మొదలు పెడితే ఈ నామాలన్నీ ఒకే పరమాత్మ వైపు అన్వయింపబడుతుంటాయి. ఉదాహరణకు రామ అంటే ఆనందస్వరూపుడు అని అర్థం. ఆనందింపజేయువాడు, తాను ఆనందస్వరూపుడు అనగానే ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అంటూ పరబ్రహ్మ ఆనందస్వరూపుడు ఆనందం వైపు అన్వయింపబడుతున్నది. ఇక్కడ విష్ణువు అంటే సర్వవ్యాపకుడు, శివుడు అంటే శుభస్వరూపుడు, గణపతి అంటే గణములకు పతి. గణము అంటే అనేకములైన జగత్తుని గణం అంటారు. దీనంతటికీ పతియే అంతర్యామయ్యే ఎవడున్నాడో ఆయన గణపతి. సూర్యుడు అంటే ప్రేరకుడు అని అర్థం, సర్వజగత్తుని ప్రేరేపించువాడు అని అర్థం. సర్వజగత్తుని ప్రేరేపించేవాడంటే ధియోయోన ప్రచోదయాత్ అని స్పష్టమవుతున్నది. దీన్ని బట్టి ఇవన్నీ ఒకే పరమాత్మ యొక్క పేర్లు. అంటే ఒకే పరమాత్మ ఇన్ని రూపములకు ఉపాసింపబడుతున్నాడు. భక్తులు వారి వారి జీవలక్షణాలను అనుసరించి సగుణముగా ఒక రూపమునందు ప్రీతి కలిగి ఉంటారు. శంకర భగవత్పాదుల వారు నిర్గుణ బ్రహ్మము గురించి ప్రతిపాదన చేసినప్పటికీ సగుణ బ్రహ్మము గురించి ఎక్కడ నిరాకరించలేదు. ఇది ముందు తెలుసుకోవాలి. ఇది తెలియక శంకరులు అనగానే శైవులని, మిగిలిన వారు ఒకరు వైష్ణవులని ఇత్యాదులు భావాలు పెడుతుంటారు. కానీ శంకరులు వైష్ణవ శబ్దాన్ని భగవద్గీత భాష్యంలోనే పలు చోట్ల ప్రయోగించారు ఆయన, వైష్ణవం అనేటువంటి మాటను. వైష్ణవం అనగానే ఒక మతం తీసుకొని శివాది దేవతను ద్వేషిస్తూ సంచరించే ఒకానొక శాఖ కాదు. వైష్ణవం శైవం అనే పదములు పరబ్రహ్మమయం అనే విశేషాన్ని చెప్తాయి. వైష్ణవం అంటే విష్ణు సంబంధి, శైవం అంటే శివ సంబంధి. అందుకు మన శైవలము వైష్ణవులం కూడా, ఎందుకంటే పరమాత్మ శివుడు విష్ణువు కూడా తానే గనక. అందుకు శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అనేటువంటి వేద శబ్దాన్ని మనం మరువరాదు. ఈ జ్ఞానంతో మీరు ఏ దేవతనైనా ఉపాసన చేయండి, ప్రమాదం లేదు. అది జ్ఞానం ప్రధానం. అది శంకరుడు ద్వైతాన్ని, అద్వైతాన్ని, విశిష్టాద్వైతాన్ని ఏదో ఒకదాన్ని ప్రతిష్ఠించారనుకుని అద్వైతానికి శంకరులు, విశిష్టాద్వైతానికి ఇంకోరు అనుకోరాదు. శంకరులు మళ్ళీ ఒక్కమారు చెప్పుకుందాం, సమగ్ర వైదిక ధర్మ ప్రతిష్టాత, వేద ధర్మాన్ని ప్రతిష్టానం చేశారు ఆయన. ఆ చేసినప్పుడు సగుణమా నిర్గుణమా అనే వాదం కాదు, బ్రహ్మం అనే విషయం తెలుసుకోవాలి. సగుణమైన నిర్గుణమైన బ్రహ్మమే. కానీ బ్రహ్మమును ఉభయస్వరూపంగా మనం గ్రహించగలగాలి. స్వతసిద్ధంగా నిర్గుణుడైనప్పటికీ కూడా సృష్టిని నిర్వహించే ఈశ్వరుడు ఆయన. సృష్టి స్థితిలేలు చేస్తున్నాడు అనగానే నిర్గుణ బ్రహ్మము సగుణము అని పెడుతున్నాం. కానీ సగుణమైన నిర్గుణమైన బ్రహ్మం అని తెలిసి ఆ బ్రహ్మం అనేది నిష్ట కలగాలి. ఎప్పుడైతే సగుణం